మీకు హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ తెలుసా? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ ఫంక్షన్ మనకేంటి, హార్ట్ పంప్ చేయడం బ్లడ్ని, కానీ ఈ పంపింగ్ కెపాసిటీ ఆగిపోయిందంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. దీనికి రీజన్స్ ఏముంటాయంటే సమ్ కండిషన్స్ లైక్ హెచ్ఓసిఎం, హైపర్ట్రోఫిక్ కార్డియోపతి అంటాం, లేకపోతే సమ్ ఛానలోపతీస్, బ్రుగాడా సిండ్రోమ్స్. ఈ టైమ్స్లో ఏమవుతుందంటే ఒకేసారి హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఎంతంటే అరౌండ్ 300 to 400 కొలుగుతాయి. ఇంత హై హార్ట్ రేట్లో హార్ట్ పంప్ చేయడం, హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలి, ఇమీడియట్గా సిపిఆర్ చేసి పేషెంట్కి డీసీ షాక్ ఇస్తే ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కంపేర్ టు హార్ట్ అటాక్, ఇక్కడ పేషెంట్ అయితే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అవ్వడం వల్ల రక్త సప్లై లేక ఆ పార్ట్ ఆఫ్ హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఎర్లీగా ఆ బ్లాక్ని క్లియర్ చేస్తే పేషెంట్ గుండె కండరంకి రక్తం అంత ఎర్లీగా ఎస్టాబ్లిష్ అయ్యి పేషెంట్ బతికే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏ విధంగా వెదర్ ఇంజెక్షన్ రూపంలో చేయొచ్చు. ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఆ రక్తం గడ్డని బ్రేక్ చేసి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంది అంటే ఓపెన్ చేసి స్టంట్ వేసామనుకోండి, ఆ పార్ట్కి అంతా రక్త సప్లై ఎస్టాబ్లిష్ అవుతుంది, పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.